గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సాల్మన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సాల్మన్ గారు. నమస్తే అండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఈ కాంపౌండింగ్లో ముఖ్యంగా డబుల్ ట్రిపుల్ అవ్వడం, ట్రిపుల్ ఇంటూ 6 times అవ్వడం, 6 times అనేది ఇంటూ 12 times అవ్వడం, మల్టిపుల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. మల్టిపుల్ అన్నాం కదా, దాని అంతా అది చాలా రెట్లు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో ఉంది, ఆ ప్రొడక్ట్స్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేశాక మనకి ఎప్పటికీ మంచి రిటర్న్స్ వస్తాయంటారు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు. ఇది జనరల్గా కూడా చూడండి విరాట్ గారు, ప్రతిరోజు మనం 1% బెటర్గా థింగ్స్ చేస్తే 1.01 అంటే 1%, 100కి 1% అంటే 1.01, 365 days చేస్తే 1.01 to the power 365 అంటే 1.01ని 365 times మల్టిప్లై చేస్తే 37 times మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. 37 మల్టిప్లై చేస్తే 37 వస్తుంది రిజల్ట్. 1% మంచి చేయటం వల్ల మీకు 37 రెట్లు మంచి జరుగుతుంది. ప్రతిరోజు 1% వర్స్ట్ బ్యాడ్ తక్కువ పని చేస్తే 0.99, 1%లో 100కి 1% అంటే 1కి 1% అంటే 0.099 టు ది పవర్ 365 వేస్తే 0.25 అంటే ఇంచుమించు 0. ప్రతిరోజు ఒక 1% మనం తప్పు పనులు చేస్తూ వెళ్తే 1 year తర్వాత 0 అయిపోతాం. ప్రతిరోజు 1% మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉంటే 1 year తర్వాత 37 times మల్టిప్లై అవుతాం. మ్యాథ్స్లో అంటే మంచి, నేను ఈరోజు వాకింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి విరాట్ గారు, రేపటికి ఏమైనా రిజల్ట్ కనపడిద్దా? 1 yearకి ఏమైనా కనపడిద్దా? డెఫినెట్లీ. అదే 5 years, 10 years, 15 years నేను వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఫిజికల్గా నేను ఎక్సర్సైజ్ చేస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయ్యి నా హెల్త్ సూపర్ ఉంటుంది. అవునా కదా? నేను ఈరోజు ఒక్కరోజే ఆల్కహాల్ తాగాను లిమిట్ మించి, నెక్స్ట్ డేకి ఏం కాకపోవచ్చు. ఈరోజే స్మోక్ చేస్తున్నాను, నెక్స్ట్ డేకి ఏం, కానీ నేను 10 years, 15 years స్మోకింగో, ఆల్కహాలో లేదంటే జంక్ ఫుడ్స్ తీసుకోవటం, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవటం చేస్తే నెక్స్ట్ డేకి ఏం కాకపోవచ్చు, కానీ ఒక 10 years, 15 years తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కదా. అంటే మంచిలో కూడా ప్రతిరోజు మంచి పనులు చేస్తే కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుంది. ప్రతిరోజు నేను బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తే కూడా ఒక్కరోజుతో ఎఫెక్ట్ పడదు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్స్లో చెప్తున్నాను, నాకు ఒక 2 లక్షలు 5 లక్షలు జీతం వస్తుంది, నాకు వచ్చే ఇన్కమ్ కంటే నేను ఎక్స్పెన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఒక నెలలో కొంచెం అప్పు అవుద్ది. నేను రిపీటెడ్గా వెళ్తూ వెళ్ళానుకో, ఒక 5 years, 10 years ఏమవుతా, నేను డిజాస్టర్, ఫైనాన్షియల్గా నేను డిజాస్టర్, నాతో పాటు నా కుటుంబం కూడా డిజాస్టర్. అందుకే ఎంతోమంది మంచి పొజిషన్లో ఉండి కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల ఆర్థికంగా కుంగిపోతున్నారు. సపోజు నాకు పెద్ద ఇన్కమ్ లేదండి విరాట్ గారు, ఒక 50,000, 30,000 అనుకోండి, నాకు 30,000 వస్తుంది. కానీ నేను ప్రతిరోజు ప్రతి నెల కొంత మొత్తం అంటే ఒక 20%, ఒక 20%, ఒక 25% ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 years, 15 years, 20 years పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మిరాకిల్స్ చేయొచ్చు. అర్థమైందండి? అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే రిటర్న్ మీద రిటర్న్, వడ్డీ మీద వడ్డీ. నేను మీ గురించి ఎప్పుడు, నేను చుట్టుపక్కల వారి గురించి ఎప్పుడు మంచి థింక్ చేశాను అనుకోండి, నా మనసులో పవర్ ఆఫ్ కాంపౌండింగ్, నా మనసు మంచి వల్ల నేను బ్లెస్ అవుతాను. నేను ఎప్పుడు చుట్టుపక్కల సమాజం గురించి కానీ మీ గురించి కానీ చెడు ఆలోచన, స్ట్రెస్, స్ట్రెయిన్ తీసుకుని అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయ్యి నాకు ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా నేను ఏం చెప్తున్నానంటే, రాత్రికి రాత్రి ఒక్కరోజు, ఇప్పుడు మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక్క మంత్లో మీకు ఎఫెక్ట్ కనపడదు, 1 yearలో కనపడదు.
కానీ మీరు 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ చేస్తే ఒక 12% రిటర్న్ అనేది బయట జనాలకు వడ్డీలకు ఇచ్చుకుంటే మీకు 24% 36% వచ్చే రావచ్చు, కానీ రిస్క్ ఉంటుంది, డిఫాల్ట్ రిస్క్. ఇక్కడ 12% అంటే రూపాయి వడ్డీయే, కానీ 12% రావచ్చు రాకపోవచ్చు. ఈక్విటీస్లో మనం 12% ఎగ్జంప్షన్ ఎందుకు చెప్తున్నామంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్, జీడిపి 6.5తో గ్రో అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఒక 5 to 6%. జనరల్గా ఈక్విటీ రిటర్న్స్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే అంత ఉంటాయి కాబట్టి మనం 12%. సో అయితే ఇక్కడ ప్రజలకు అర్థం కావడానికి, సామాన్యమైన ప్రజలకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను, నెలకి 10,000 30,000 వచ్చే వ్యక్తి అంటే కూలికి కూడా 1,000 రూపాయలు వస్తుంది కదా నెలకి, 30,000 వచ్చే వ్యక్తి చిన్న ఉద్యోగస్తుడే నెలకి 10,000 ఖచ్చితంగా 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు కట్టేది 12 lakhs. అజ్యూమ్ 12% వస్తుందని మీరు అనుకుంటే మీకు 24 lakhs వస్తుంది. అయితే ఇక్కడ చూడండి విరాట్ గారు, ఫస్ట్ 10 ఇయర్స్కి మీరు కట్టే 12 lakhs 24 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ కడితే ఒక 25 ఇయర్స్ ఉన్న యూత్ 45లో రిటైర్మెంట్ తీసుకోవాలి. రిటైర్మెంట్ అంటే ఇంట్లో కూర్చోవటం కాదు, మనకు ఉద్యోగం లేకపోయినా ఆర్థికంగా ముందుకెళ్ళాలి. జీవితకాలం ఎవరి దగ్గర చేయి రాసొద్దు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 58, 60కి రిటైర్మెంట్ అండి. నేను ఏమన్నా 25 ఇయర్స్ ఉన్న వ్యక్తి 20 ఇయర్స్కే నెలకు 10,000 కట్టారనుకోండి, ఫస్ట్ 10 ఇయర్స్కి 12 lakhsకి 24 వస్తాయి. కానీ ఇంకొక 10 ఇయర్స్ మీరు పెంచితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల 24 lakhs కడతారు, మీరు 92 lakhs వస్తాయి. వండర్ఫుల్. అన్ని టైమ్స్ అవుతుంది. ఫస్ట్ 10 ఇయర్స్కి 24 lakhs, నెక్స్ట్ 10 ఇయర్స్కి మల్టిపుల్ అవుతున్నాయి. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్, 1% ఇన్స్టెడ్ ఆఫ్ 12% బదులు 13 వచ్చింది అనుకోండి. హిస్టారికల్గా చాలాసార్లు వచ్చాయి, కాకపోతే మనం 12, 13 ఎందుకు చెప్తామంటే సెన్సెక్స్ నిఫ్టీ 1% డిఫరెన్స్. 1% ఏముంది అనుకుంటాం మనం, కానీ అక్కడ 24 lakhs కడితే 93 lakhs వస్తే 13% వస్తే 1,04,00,000 వస్తాయి. అంటే 11 లక్షలు జంప్ అవుతుంది. ఇది బికాజ్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏమిటంటే మనం రెగ్యులర్గా చదువుతున్నాం, ఒక విద్యార్థి రెగ్యులర్ చదువుతున్నాడు, అతని అవుట్కమ్స్, అతనికి వచ్చే రిజల్ట్ జనాలు ఏమనుకుంటారు రాత్రి వస్తుందని కాదు. ఈ 18, 20 సంవత్సరాల కృషి వల్ల అతను గ్రూప్ 1 కానీ ఐఏఎస్ కానీ ఇంకోటి కానీ సాధిస్తాడు. ఒక అథ్లెట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాడు, అతను 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రాక్టీస్ చేయటం వల్ల ఒకరోజు సక్సెస్ అవుతాడు. అంటే అతని ఎఫర్ట్ వేస్ట్ కాదు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను విరాట్ గారు, 10 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు, 20 ఏళ్ళు కాకుండా 30 ఏళ్ళు అంటే వెంటనే పుట్టిన బిడ్డకి, పాపకో బాబుకో మనం ఏం చేస్తాం, జనరల్గా మన ఆస్తిని వాళ్ళకి ఇస్తాం. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థంగా 20 ఇయర్స్కి మీకు నెలకు 10,000తో 1,04,00,000, 13% అయితే 12% అయితే 92 lakhs అంటున్నాం అజ్యూమ్షన్. 30 ఇయర్స్ పెడితే, ఒకవేళ 30 ఇయర్స్ అంటే జనరల్గా ప్రజలు అంత ఇష్టపడట్లేదు లాంగ్ టర్మ్, ఒకవేళ నేను నా పాపకో బాబుకో ఒక సంపద సృష్టించాలనుకుంటే నెలకి 10,000, 30 ఇయర్స్, అజ్యూమ్ 12%, ఇది రావచ్చు రాకపోవచ్చు, అప్పుడు మీకు 3,10,00,000 వస్తుంది, కట్టేది 36 లక్షలు, అంటే 10 times మల్టిపుల్. ఇక్కడ ప్రజలు ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ ఏంటి, డబ్బు విలువ తగ్గుతుంది కదా. ఎస్, డబ్బు విలువ ఎంత తగ్గుతుంది, మన దేశంలో 5 to 6% ఇన్ఫ్లేషన్, మన ఎగ్జామ్షన్ ఎంత 12%. తగ్గనివ్వండి, 3 కోట్లలో 1,500,00,000 ఇన్ఫ్లేషన్ వల్ల పోయింది, 1,500,00,000 ఉంటాయి కదా. 20 ఏళ్ళలో 92 lakhs వస్తుంది, 40 lakhs ఇన్ఫ్లేషన్ వల్ల పోయింది, 50 lakhs ఉంటాయి కదా. అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీరు ఆర్థికంగా నష్టపోయి డబ్బు మీ ఎనిమి అవుతుంది. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, విరాట్ గారి ఫ్రెండ్ అంటే ఏంటి, అవసరం టైంలో ఆదుకో. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరమైన అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ మీ బెస్ట్ ఫ్రెండ్ అయింది బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. వండర్ఫుల్ సార్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఎప్పుడంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒక్క ఇన్వెస్ట్మెంట్లోనే కాదు, గుడ్ హ్యాబిట్స్లో కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్స్లో పవర్ ఆఫ్ ప్రతి దాంట్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లో మరీ ముఖ్యంగా డబ్బు మీకోసం పనిచేయాలంటే ఈక్విటీస్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ద్వారా సెన్సెక్స్ 100 పాయింట్లు 82,000 అయింది, 1,00,000 రూపాయలు 8,20,00,000 అయింది.
సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ధనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ గ్యారంటీ కాదు, కానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అయితే డబ్బు మీకోసం పనిచేస్తుంది, మీకోసం వేరే కంపెనీస్ పనిచేస్తే మీకు ధనం సమకూరడానికి అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పటి నుంచో ఈ ప్రొసెసర్ చాలా సక్సెస్ఫుల్గా హిస్టారికల్గా చూసుకుంటే చాలా ఎక్కువ పర్సెంట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాయి. వీటి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు సాల్మోన్ గారు వేరే ఎపిసోడ్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. బట్ మీకు ఒక పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డైరెక్ట్గా సార్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.